హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు ఈజీగా 10 నిమిషాల్లో రుచికరమైన పోహా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీరు కూడా ఈజీగా చేసేస్తారు. ముందుగా పోహాకి కావాల్సినవి కరివేపాకు, పచ్చిమిర్చీలు, ఒక ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పోసి వాటర్లో ఒక 4 కప్పుల పోహా వేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పోహా మొత్తం వేసుకోవాలి. నేనైతే 4 కప్పులు వేసుకున్నాను. ఇలా వేసి మంచిగా చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా 2 నిమిషాల పాటు అలాగే పక్కకు ఉంచండి. చూడండి, చాలా ఈజీ అండి చేయడానికి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ వాటర్ పారపోసి ఫ్రెష్గా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వెంటనే పోహాని వాటర్ లేకుండా గట్టిగా 2 చేతులతో వాటర్ మొత్తం పిండేయాలండి. చూడండి, నేను చేసే విధంగా చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఉండల్లాగా లేకుండా చేతితో ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసి పక్కకు పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉండలు లేకుండా ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలండి. అలాగే ఉంచేస్తే ఇట్లా గట్టిగా ఉండలాగా అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ముందే ఇలా ఉండలన్నీ లేకుండా ఇలా చేసి పెట్టుకోవాలండి. ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలండి, ఎక్కడ ఉండలు లేకుండా ఇలా చేసి ఇది ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడైన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం ఇంగువ వేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంగువ వేస్తున్నాను కదా, మీ ఇంట్లో లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు సిమ్ములో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది. చూడండి, ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, కరివేపాకు, ఆనియన్ ముక్కలు ఒకేసారి వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇవి ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ మంచిగా చక్కగా మెత్తగా అవుతాయండి సాల్ట్ వేసుకుంటే, అందుకే కొంచెం వేసి ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా చాలా ఈజీ అండి చేయడానికి, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పొడి పొడి చేసి పెట్టుకున్న పోహా వేసుకోవాలండి. ఇలా మొత్తం పోహా మొత్తం వేసుకొని స్టవ్ సిమ్ములో పెట్టి ఇలా పోహా మొత్తం వేసుకొని మంచిగా 4 మూలలు మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలండి కాసేపు. చూడండి, ఈ విధంగా చాలా ఈజీగా, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ హడావిడి లేకుండా ఇలా పోహా ఉప్మా చేసుకోండి. కేవలం 10 నిమిషాలు చేసేస్తారు. రెడీ అండి, వేడి వేడిగా పోహా రెడీ అయ్యింది. ఇలా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా పోహా ఉప్మా చేసుకోవచ్చండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఫుల్ వీడియోలు చాలా ఉన్నాయండి. ఎవరికైనా ఈజీగా వంటలు చేయాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి.